పంట సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నారు సీఎం రేవంత్. సాగు భూములు, సాగు చేయని భూములను అధికారులు గుర్తించాలన్నారు. జనవరి 26 తర్వాత వచ్చే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కలెక్టర్లు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. అధికారికంగా కుమ్రం భీం జయంతి, వర్ధంతిని నిర్వహిస్తామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే పథకాలపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దన్నారు సీఎం. క్షేత్రస్థాయిలో వెళ్లి అర్హులను గుర్తించాలన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలన్నారు. రాష్ట్రంలో వన్ రేషన్, వన్ స్టేట్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫీల్డ్ విజిట్ చేయాలని గతంలో కలెక్టర్లకు ఆదేశించిన కొంతమంది ఆఫీసులో ఉండి ఆదేశాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. పని విధానం మార్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు రేవంత్. జనవరి 26 తర్వాత ఫీల్డ్ విజిట్ చేస్తానని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సిఐఐ ప్రతినిధులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 4th సిటీలో నిర్మించే ఫ్యూచర్ సిటీ న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడుతుందని చెప్పారు. కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలో 3200 ఈవీ బస్సులు తీసుకుంటామని చెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందన్నారు సీఎం రేవంత్. వరదలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. Shift all diesel vehicles from this core urban region. RTC or autos or private taxis. Also, I wanted to move all these vehicles outside of the outer ring road. So we have our own plans. So anyway, we are going to make Telangana Rising 2050. Our plan is for 2050. So if there is any suggestion from your side, give us, you feel free. Telangana is there to implement your suggestions. If it is reasonable, definitely we want to take your suggestions. If there is anything, let me know. My government is there to take your suggestions. ఆదివాసీలపై రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఆదివాసీ యోధుడు కొమరం భీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివాసీ సంఘాలు, నాయకులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ ప్రాంతాల్లో రవాణా, సాగు, తాగునీటి సరఫరా, తమపై నమోదవుతున్న కేసులు, విద్య, ఉద్యోగ, ఆర్థిక సమస్యలను ఆదివాసీ నాయకులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆదివాసీలపై ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని, ఈ విషయంలో అవసరమైతే శాసనసభలో చర్చ పెట్టి తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదివాసీ రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందిస్తామని తెలిపారు. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అభయహస్తం పథకం అమలు చేస్తామన్నారు మంత్రులు. చేనేత వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాల అనుకూలమన్నారు మంత్రులు. పండుగ సందర్భంగా బస్ ఛార్జీలు పెంచితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రులు. సమస్యల్ని తట్టుకుని అప్డేట్ అవుతూ ప్రపంచంతో పోటీ పడాలని యువతకు హితోపదేశం చేశారు మంత్రులు. 168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత అభయహస్త పథకానికి ఆమోదం తెలిపారన్నారు మంత్రి. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం 168 కోట్లతో చేనేత అభయహస్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు తుమ్మల. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం ఈ పథకాన్ని ఆమోదించారన్నారు. నేతన్న పొదుపు కోసం బడ్జెట్లో 115 కోట్లు, నేతన్న భద్రత కోసం 9 కోట్లు, నేతన్న భరోసా పథకానికి 44 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు మంత్రి తుమ్మల. నేతన్నకు భరోసా ద్వారా చేనేత కార్మికులు తెలంగాణ మార్క్ లేబుల్ ను ఉపయోగిస్తామన్నారు. వారు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వేతన మద్దతు అందించే విధంగా పని ఆధారంగా ఏడాదికి చేనేత కార్మికునికి 18,000, అనుబంధ కార్మికునికి 6,000 మంజూరు చేయడం జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల.
ఆరిక్టే ఇన్నోవేషన్ హబ్ తో 300 కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నూతన ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా అంకుర సంస్థలు నిలుస్తున్నాయని చెప్పారు మంత్రి. గత 2 దశాబ్దాల కాలంలో ఐటీ రంగం సాధించిన విప్లవాత్మక అభివృద్ధి వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సరాసరికి మించిపోయిందన్నారు శ్రీధర్ బాబు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన ప్లేస్ అన్నారు మంత్రి. నెదర్లాండ్స్ కి చెందిన ఆరిక్టే సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించారు మంత్రి. ఇక్కడికి వచ్చేసిన నెదర్లాండ్స్ వ్యాపారవేత్తలను కూడా నేను కోరుతా ఉన్నాను. హైదరాబాదు వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి. పరిజ్ఞానం కానీ ఇక్కడ ఉన్న టాలెంట్ కానీ వీటన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని పెద్ద ఎత్తున రావాలి. ఈ ట్రేడ్ డెలిగేషన్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా మొత్తం పూర్తి స్థాయిలో తెలుసుకొని ఎక్కడ ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసే వాతావరణాన్ని గుర్తించి మరి పెట్టుబడులు తీసుకురావాలని కూడా వారిని కోరడం జరిగింది. సంక్రాంతి పండుగకు టీజీఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చినా రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పండుగను ఆసరాగా చేసుకుని అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని ప్రైవేట్ ట్రావెల్స్ ను హెచ్చరించారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు పొన్నం ప్రభాకర్. యువత సమస్యల నుంచి పారిపోవడం కంటే ఎదుర్కోవడం నేర్చుకోవాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాలక్రమేణా అందరి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. రోజురోజుకు అప్డేట్ చేసుకుంటూ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలన్నారు మంత్రి జూపల్లి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన విద్వాంస జీవన విధానం, సాంస్కృతిక చైతన్యంపై సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. చదువులో ఫెయిల్ అయితే ఆత్మహత్య, మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య. అంటే చదువుల వల్ల అంటే ఆ ధైర్యము, ఆ మనోధైర్యము, ఆ దృఢ సంకల్పము, ఆ పట్టుదల, నిజాయితీ, సేవాభావం ఇవన్నీ గాలికి పోతూ ఉన్నాయి. కాబట్టి సమూలంగా మార్పు వస్తేనే మనం నిజంగా ఈ అమరవీరులకు తెలంగాణ వచ్చిందానికి నిజమైనటువంటి సార్థకత అనేది మనం ఆ స్థాయిలో యావత్ భారతదేశానికే మరి మనం ఆదర్శంగా ఉండాలంటే వీటన్నిటి కూడా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు మంత్రులు. అందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో విచారణ కొనసాగిస్తోంది ఏసీబీ. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్రపై అధికారులు ఆరా తీశారు. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రశ్నలు వేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని బిఎల్ఎన్ రెడ్డిని ఆదేశించారు. ఇక ఈ కేసులో 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 6 గంటలకు పైగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు అధికారులు. నిధుల బదలాయింపుపైనే ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ బోర్డు ఖాతా నుంచి నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ఎఫ్యూఓకు జరిగిన చెల్లింపులపై ప్రొసీడింగ్స్ పూర్తి చేశారని బిఎల్ఎన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దానిపై ఎంక్వైరీ చేసింది ఏసీబీ. ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారని బిఎల్ఎన్ రెడ్డిని ఆరా తీసింది ఏసీబీ. హెచ్ఎండిఏ బోర్డు నుంచి బదిలీ అయిన 45,75,00,000పై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. పెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన 8 కోట్లపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. బిఎల్ఎన్ రెడ్డి చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి విచారణ చేశారు. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఇక ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని బిఎల్ఎన్ రెడ్డిని ఆదేశించింది ఏసీబీ. ఇదే కేసులో ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కేసుపై హైకోర్టులో స్టే ఉన్నందున ఆ రోజు విచారణకు రాలేనని ఈడీకి మెయిల్ పంపారు కేటీఆర్. దీంతో ఈ నెల 16న విచారణకు అటెండ్ కావాలని మళ్లీ నోటీసులు ఇచ్చింది ఈడీ.
ఫార్ములా ఈ రేసు నిర్వహణలో కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 45 కోట్లు విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో ఏసీబీ, ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. కేటీఆర్ ఈ కేసులో A1 గా ఉండగా A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ లేఖను విడుదల చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కడుతున్నందుకే కేటీఆర్ను రేవంత్ ఏం చేయలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల రాజకీయ డ్రామాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మొత్తం 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి పేరును ప్రకటించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి అంజిరెడ్డికి అవకాశం ఇచ్చింది. ఇక ఇదే నియోజకవర్గంలో మల్క కొమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది బీజేపీ. కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమేనని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కడుతున్నందుకే కేటీఆర్ ను రేవంత్ ఏం చేయలేకపోతున్నారని ఆరోపించారు. కేబినెట్ ఆమోదం లేకుండా కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై రాజీ లేని పోరు కొనసాగిస్తామని చెప్పారు బండి సంజయ్. కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టాలా? కాంగ్రెస్ కు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్టపీసు బీఆర్ఎస్ పార్టీ మీద. కరీంనగర్ లో రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం వాడివేడిగా జరిగింది. రైల్వే ప్రాజెక్టు పనుల్లో అధికారుల అలసత్వంపై సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి. జనం ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణం అసలు చేతనైతదా లేదా అని సీరియస్ అయినట్టు తెలిసింది. మార్చిలోపు పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ నా మీద నమ్మకం పెట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపాధ్యాయుల సమస్యలు గాలికి వదిలేశాయన్నారు. ఏ రంగంలో రాణించాలన్నా టీచర్స్ గైడెన్స్ అవసరమన్నారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే టీచర్ల సమస్యలతో పాటు పాఠశాలల అభివృద్ధిపై పోరాడతానన్నారు కొమరయ్య. లాస్ట్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా టీచర్ల విషయంలో ఎవరు ఒక ఇష్యూను కూడా సార్ట్అవుట్ చేయకుండా అన్ని పెండింగ్ పెట్టారు. ఆ ఇష్యూస్ను ఒక్కొక్కటి ఏ విధంగా రిజాల్వ్ చేయాలన్నది మెయిన్ ఉద్దేశము. కేంద్ర పార్టీ, మన స్టేట్ పార్టీ అందరూ లీడర్స్కు నా మీద నమ్మకం పెట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనలో గాయపడ్డ బీజేపీ దళిత మోర్చా నేత నందును పరామర్శించిన బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మధు ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలను తెలుసుకున్నారు. బీజేపీ ఆఫీస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు అభయ్ పాటిల్. వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పుల కోసం కూటమి సర్కార్ శ్రమిస్తోందన్నారు కూటమి నేతలు. పరిపాలనకు గడ్డు స్థితి ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు కూటమి నేతలు. నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారికి కూటమి సర్కార్ అండగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. యుద్ధ ప్రాతిపదికన వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గుంటూరు చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నెరెట్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెగించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భయపడేవాడినైతే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదన్నారు. 15 ఏళ్లు ఖచ్చితంగా పొత్తు ధర్మం పాటిస్తానని, టీడీపీతో కలిసి ఉంటానని తెలిపారు. బాధ్యతగా ఉంటానని, నాయకులను కలుపుకొని ముందుకెళ్తానన్నారు. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత. నాకు లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి.
తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటు తిరుమల తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయించారు టీటీడీ అధికారులు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన సీఎం బాబుకు, టీటీడీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు భక్తులు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. నిరుద్యోగ సమస్యను రూపుమాపి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు పనిచేస్తున్నామన్నారు లోకేష్. ఏపీ ప్రజలను ప్రధాని మోదీ దారుణంగా మోసం చేశారన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. విశాఖకు వచ్చిన ప్రధాని విభజన హామీలపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. జనాన్ని మోసం చేసిన ప్రధానితో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే జగన్ది అక్రమ సంబంధమన్నారు. మతతత్వ పార్టీని వ్యతిరేకించి బీజేపీ చేతుల్లో నుంచి దేశాన్ని, ఏపీని కాపాడుకోవాలన్నారు షర్మిల. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర దర్శన ప్రాశస్తంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు. అటు శ్రీకాళహస్తి, శ్రీశైలం, అహోబిల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీ నెలకొంది. ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అధికారులు. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో తీర్పు వెల్లడించింది కోర్టు. హష్ మనీ కేసులో దోషిగా తేలినప్పటికీ అన్కండిషనల్ డిశ్చార్జ్ ప్రకటించింది. ఎలాంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోని అవసరం లేదని తెలిపింది. దీంతో దోషిగా నిర్ధారణ అయినా తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలవనున్నారు ట్రంప్. మరోవైపు యుఎస్ అధ్యక్షుడిగా జనవరి 20న రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో తీర్పు వెల్లడించింది కోర్టు. హష్ మనీ కేసులో దోషిగా తేలినప్పటికీ అన్కండిషనల్ డిశ్చార్జ్ ప్రకటించింది. ఎలాంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోని అవసరం లేదని తెలిపింది. దీంతో దోషిగా నిర్ధారణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలవనున్నారు ట్రంప్. మరోవైపు యుఎస్ అధ్యక్షుడిగా జనవరి 20న రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు డొనాల్డ్ ట్రంప్. సంక్రాంతి పండుగ కోసం ఏపీకి స్పెషల్ ట్రైన్స్ నడపనుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వైజాగ్కు 4 జనసాధారణ అన్ రిజర్వ్ ట్రైన్ సర్వీసులు ఏర్పాటు చేసింది. జనవరి 11, 12, 13, 15 తేదీల్లో చెర్లపల్లి నుంచి ఉదయం, రాత్రి వేళల్లో వైజాగ్కు రైళ్లు నడవనున్నాయి. ఇక 16, 17, 18 తేదీల్లో విశాఖపట్నం నుంచి చెర్లపల్లికి ట్రైన్స్ ఉండనున్నాయి. జనసాధారణ రైలు సర్వీసులతో ముందస్తు రిజర్వేషన్ అవసరం లేకుండానే ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు స్టేషన్స్లో ఆగనున్నాయి. తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్స్లోనూ హాల్టింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. That's all for now.